So good morning, guys. This is our day 3. We are going to Helvellyn Striding Edge Peak. అది వచ్చేసి చాలా హైయెస్ట్ పీక్ అన్నమాట. థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ యూకే అండ్ హైట్ వచ్చేసి 950 మీటర్స్ అనుకుంటా. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. దారిలో కొంచెం వ్యూగా బాగుంటే ఆపా. అది వాటర్ కాదు, జస్ట్ గ్రాస్ మీద స్నో లేయరింగ్ పడింది. చాలా బాగుంది లొకేషన్ అని. ఈరోజు డే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాము. యాంబిల్ సైడ్లో అరౌండ్ 7:30కి అట్లా స్టార్ట్ అయ్యి మేము హెల్విలిన్ స్ట్రైడింగ్ ఎడ్జ్కి వెళ్తున్నాము. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సన్ రైజ్ కూడా కాకపోవడం వల్ల ఫుల్ మంచు అని అట్లనే ఉండి ఆ గ్రీనరీ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కంటికి. అండ్ మనకి నచ్చిన సాంగ్స్ పెట్టుకుని ఇలాంటి ప్లేసెస్లో వెళ్తూ ఉంటే భలే ఉంటుంది కదా ఫీల్ అంతా. మేము ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాము. యాంబిల్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యాక ఇది వచ్చేసి 6-7 మైల్స్ ఉంది. అండ్ పాత్ కూడా కొంచెం ఘాటి అన్నీ ఉన్నాయి. డ్రైవింగ్ కొంచెం కేర్ఫుల్గా చేసుకుని వస్తే ఈజీగానే ఉంటుంది. అండ్ మేము వచ్చేసిన పాత్ వచ్చి మేము ఈజీగానే వెళ్దాం అనుకుంటున్నాం. చాలామంది వచ్చేసి వేరే ప్లేస్ ఒకటి ఉంది, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి 13 మైల్స్ వాకింగ్ ఉంటుంది. మొత్తం 1 డే హోల్ ట్రెక్కింగ్ చేస్తారు యూజువల్గా. మేము అట్లా కాకుండా కొంచెం షార్టెస్ట్ పాత్ 3 అవర్స్లో అయిపోయేటట్టు ఉంటుందని ఓ ప్లేస్కి వచ్చాము. ఈ కార్ పార్కింగ్ వచ్చేసి స్విల్స్. మనం థ్రిల్మీర్లో ఉన్నాం. థ్రిల్మీర్ స్విల్స్ కార్ పార్కింగ్ పే చేశారు ఇప్పుడే. కాస్ట్ ఎంత పడిందిరా? 4 pounds 5 hours పార్కింగ్కి. ఇట్స్ రీజనబుల్ ప్రైస్. కానీ ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు, మేమే తీసుకున్నాం. సర్లే ఎందుకు వచ్చింది మళ్ళీ ఫైన్ పడితే అదొగ్గోలని. చాలా చల్లగా ఉంది, మొత్తం అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి. ఫ్లోర్ కూడా చాలా స్లిప్పరీగా ఉంది. ఐస్ పైన వాటర్ పడి మిస్ట్ లేయర్ కింద ఫామ్ అవుతుంది కదా, ఆ పడిన వాటర్ కూడా గడ్డగట్టేసింది బేసిక్గా. చాలా ఫ్రీజింగ్ కోల్డ్ హియర్. ఇది గడ్డగట్టేసింది. ఇక్కడ ఉండే చలికి ఈ సీనరీస్ అన్నీ చాలా ఎన్హాన్స్ అయి కనిపిస్తున్నాయి, మొత్తం చల్లటి మంచు పొరతో. అండ్ అక్కడే ఉన్న కొండల మధ్యలోంచి చిన్న చిన్న కాలువల్లా వెళ్తూ ఉన్నాయి, వాటిని దాటుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ స్టార్ట్ చేసాం, జస్ట్ బిగినింగ్. టైం వచ్చేసి 8:40 అండ్ టెంపరేచర్ ఈజ్ 1 degree. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అబ్బా, కొంచెం కష్టపడి ఎక్కినా ఇట్స్ వర్త్ ఇట్. మొత్తం వే అంతా కూడా ఇలా ఫ్రీజ్ అయిపోయింది కదరా. ఇది ఒక ఎక్స్పీరియన్స్. నిన్న వెళ్ళి ఇంత ఐస్ ఫ్రీజింగ్గా లేవు. ఈరోజు ఒకేసారి టెంపరేచర్ దిగింది, 1 degree వచ్చింది. పొద్దున్న కార్ తీస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ కొన్ని ఫొటోస్ ఇక్కడ పెడతా. మొత్తం ఐసింగ్ లేయర్ కట్టేసింది, వాటర్ వేసి కడిగాం. ఇంత పెద్దది ఉంది కదా ఇక్కడ, ఈజీగా వెళ్ళడానికి. ఇంకా పై వరకు వెళ్ళాలి. ఐస్ కట్టేసింది. సన్ రైజ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. లెట్స్ సీ మేము పైకి వెళ్ళి రీచ్ అవుతుందో లేదు. అది వీళ్ళు కష్టపడుతున్నారు. హౌ ఇస్ ద జో స్టిల్ నౌ? మేము అక్కడ పార్క్ చేసాం, ఆల్మోస్ట్ చాలానే ఎక్కాం ఇప్పటికి. ఎక్కుతున్నా, ఆయాసం వచ్చేస్తుంది ఎక్కి ఎక్కి ఎక్కి. ఆగి ఎక్కి ఫ్యూ స్టాప్స్ తీసుకుని ఎక్కాము. లొకేషన్ అయితే చూడండి, పీక్ ఉంది కదా. ఇట్స్ టోటల్లీ వర్త్ ఇట్. పడే కష్టానికి. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, అది స్లోగా మా సైడ్ వస్తుంది.
ఇంకొంచెం ఎక్కాలి ఇంకా. అక్కడెక్కడో కింద మొదలెట్టాం మేము. హౌ ఇస్ ద జోష్? Govinda. Govinda. ఎలా ఉంది ఇప్పటివరకు ఎక్కుతున్న ఎక్స్పీరియన్స్? ఇట్స్ బ్రెత్ టేకింగ్, రైట్? He's not able to take breath. యా, మాడు పోయేలా ఉన్నాడు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఏదో ఎక్కేసాం అంటే 1 కిలోమీటర్ ఎక్కాం అంతే. దానికి ఓ గ్రూప్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా ఐ థింక్ ఇంకా అంత ఎక్కాలా. లెట్స్ సీ వెదర్ వీ కెన్ గో ఆర్ నాట్. హౌ ఇస్ ద జోష్? నువ్వే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ వరకు? నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. డెత్లియా వెనకాల చూడు, బ్యాక్గ్రౌండ్ చూడు, ఊరా మాస్ ఉంది. గోడ కట్టారా చెట్టుతో? అవునా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. పిచ్చుతానా రెడీ? వాడు పైకి ఎక్కేసి రేవంత్ అంటున్నాడు. నేషనల్ జియోగ్రఫీలో వాడు ఎక్కుతాడు, సేమ్ అట్లా అనిపిస్తుంది ఎక్కుతుంటే. చాలా చల్లగా ఉంది. పాత ఎట్లా ఉంది చూడండి. మ్యాన్ వర్స్ వైల్డ్లో లాగుంది మొత్తం. అడ్వెంచర్ అయితే బాగుంది. ఈ ఎక్కడం దిగడం ఇవన్నీ, ఈ ఎక్స్పీరియన్స్ ఇట్స్ గుడ్. బిస్కెట్ అయింది. మామూలు ఇంకా ఎక్కలేని అంటున్నారు. సగం డిస్టెన్స్ వెళ్ళి ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. I don't know whether we can watch this again or not. హాఫ్ ఎక్కేటంకే చాలా టైం పట్టేసింది. ఇంకొంచెం వాటర్ ఎక్కువ తెచ్చుకొని ఉండాల్సింది. వాటర్ అన్నీ సగం ఎక్కేటప్పటికి అయిపోయినాయి. ఫుడ్ కూడా ఏం తినలేదు. ఇదంతా ఐస్, దీనివల్లే కొంచెం స్లిప్పరీగా ఉంది. ఇన్ని బిగినర్స్ మిస్టేక్. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ట్రెక్కింగ్ రావాలంటే వెల్ ప్రిపేర్డ్ కింద రావాలి. వాకింగ్ స్టిక్స్ అన్నీ తెచ్చుకోవాలి, ఫుల్ గేరు అన్నీ. దిగేసాం ఫ్రెండ్స్, చాలా కష్టపడి. అది కూడా మొత్తం బిస్కెట్ అయింది. సర్లే, ఇట్ మే హ్యాపెన్ సమ్ టైమ్స్ ఇన్ లైఫ్. ఏదో ఇచ్చి పడేద్దాం అన్నట్టు ఎక్కాం, కానీ సగం ఎక్కాక ఇంకా అది యాక్చువల్లీ 1 డే పర్టికులర్గా తిరగాలి. మేము ఇంకా చాలా ప్లేసెస్ అనుకుని ఈరోజు డే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ బోట్ రైడ్కి వెళ్తున్నాము, అక్కడ తీస్తా. ఈ గ్యాప్లో మోన ఇచ్చి పడేస్తుంది. ఈస్ట్ గోదావరి స్లాంగ్ సరే చెప్దామని. కౌశిక్, నువ్వు ఒకసారి చెప్పురా మోన ఎట్లా మాట్లాడు. ఇప్పుడు చెప్పు. ఏంటిలా సాగిది ఎలా సాగదీస్తుంది? ఏటి సాగిది ఎలా సాగదీస్తుంది? మౌన ఎలా సాగుతుంది? చెప్పురా. ఏంటి మీ పల్లెటూరు అండి? ఆపండి. ఇప్పుడు చెప్పు. సాగదీయట్లేదు, సాగది మళ్ళీ సాగది. రాజమండ్రిలో మాట్లాడతారు కదా, తిన్నావా ఏటి వెళ్ళిపోతున్నారు మీరు. నిజంగా వీళ్ళందరూ నన్ను సాగదీస్తారని నేర్పిస్తున్నారు. నాకు అల్ట్రా ప్రో మ్యాక్స్లో సాగదీస్తున్నావు నువ్వు. వీడియోలో అట్లా కదా.
హనీ నీ గురించి నువ్వు ఒకసారి వీడియోగా చేసినప్పుడు విన్నావు కదా, నువ్వు ఎలా సాగిస్తావు చెప్తా చెప్పురా. ఆడు సోనా అంటాడు, ఆడైతే మౌంట్ బాబు తిన్నావా